ఈరోజు ఒంగోలులో గుంటూరు రోడ్లో A1 ఆపోజిట్ మన వాళ్ళంతా కూడా హుసేను, చాంద్ బాషా, గౌష్ బాషా, సుల్తాన్ బాషా నలుగురు కలిసి ఒక గ్యాస్ క్లబ్ క్రికెట్ బాక్స్ గ్రౌండ్ని పెట్టారు. దగ్గర 18 లక్షల రూపాయలు దీని మీద ఇన్వెస్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం సమ్మర్ వస్తూ ఉంది, అన్ని ఎగ్జామ్స్ అయిపోయినాయి, అంతా కూడా స్కూలు కాలేజెస్ అన్నీ కూడా హాలిడేస్ ఇస్తున్నారు. కాబట్టి అందరూ కూడా ఒక యాక్టివిటీ ఉండేది కూడా బాగుంటుంది. ఈరోజు అటు వెంగముక్కలపాలెం రోడ్లో ఒక రెండు పెట్టున్నారు, అది కూడా మేమే ఓపెన్ చేసింది. ఇప్పుడు మళ్ళా ఇక్కడ పెట్టాడు, అంటే ఈ లొకేషన్స్ దగ్గర ఉండేటట్టుగా ఇవన్నీ పెట్టారు. కాబట్టి నగర ప్రజలు కూడా అందరూ కూడా తెలుసుకొని ఏదో ఒక యాక్టివిటీ ఈరోజు స్టూడెంట్స్ ఉండాలి కాబట్టి అందరినీ కూడా పంపిస్తే వాళ్ళంతా కూడా ట్రైనర్లు కూడా పెట్టారు, నీట్గా క్రికెట్ ట్రైనింగ్ కూడా ఇస్తారు. దానివల్ల ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా ఉండదని చెప్పేసి కూడా తెలియజేస్తాను. వాళ్ళకి నా బెస్ట్ విషెస్ తెలియజేస్తాను. తప్పకుండా మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తాను. నమస్కారం. ఈరోజు గుంటూరు రోడ్లో A1 కన్వెన్షన్ హాల్కి ఎదురుగా మరి నలుగురు యువకులు షేక్ హుస్సేన్, చాంద్ బాషా, అలాగే గౌస్ బాషా, సుల్తాన్ బాషా నలుగురు కలిపి ఒక మంచి కార్యక్రమం ఏంటంటే క్రికెట్ బాక్స్ గ్రౌండ్ క్రికెట్ని మరి గౌరవ శాసనసభ్యులు శ్రీ డాక్టర్ దానికి మమ్మల్ని అందరిని ఆహ్వానించడం చాలా సంతోషం. ముఖ్యంగా వారి నలుగురిని కూడా మేము అభినందిస్తున్నాము. ఎందుకంటే సమ్మర్ వచ్చిందంటే ప్రతి ఒక్కరు కూడా పిల్లలు ఏదో ఒక సమ్మర్ క్యాంప్స్లో జాయిన్ అవ్వడం అనేది సర్వసాధారణం. ఇదంతా ఒకప్పుడు సిటీస్లో అంటే లైక్ బెంగళూరు, హైదరాబాదు, ముంబై అలాంటి సిటీస్లోనే ఒకప్పుడు ఉండే ఆనవాయితీ. కానీ ఇప్పుడు కూడా మన చిన్న చిన్న నగరాలకు కూడా ఇది విస్తరించింది. స్విమ్మింగ్ కానివ్వండి, అలాగే డ్యాన్స్ స్కూలు అట్లా పెడుతూ యూత్కి అంటే ఈరోజు చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా అందరూ ఇష్టపడేది క్రికెట్. అందరూ నేర్చుకోవాలని, తర్వాత ఆటలు చూసి ఆస్వాదించడం అనేది సర్వసాధారణం. కాబట్టి అందరూ నేర్చుకోవడానికి మంచి అవకాశం కూడా మన ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా మా వెంగముక్కలపాలెంలో కూడా 2 ఈ బాక్స్ క్రికెట్ గ్రౌండ్ ఓపెన్ చేసామండి. అలాగే ఇక్కడ కూడా ఈ టౌన్కి బాగా అందుబాటులో ఉండే ప్లేస్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అక్కడ యూత్ అనే కాదండి, పిల్లలందరికీ కూడా క్రికెట్ మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి నేర్చుకొని మీ యొక్క పరిజ్ఞానాన్ని కానివ్వండి, మీ ఇంట్రెస్ట్ కానివ్వండి చూసినట్లయితే తర్వాత ఫర్దర్గా మీరు డిస్ట్రిక్ట్ వైజ్ కానీ స్టేట్ కానీ ఆడడానికి కూడా మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సింది. మరొకసారి వారి నలుగురు కూడా అభినందిస్తున్నాను. చాలా సంతోషం. ఈరోజు యాష్ క్లబ్ క్రికెట్ బాక్స్ గ్రౌండ్ మన ప్రీతం నాయకులు దామచర్ల ధ్యానంగా ప్రారంభించడం, రాబోయే రోజులంతా కూడా సమ్మర్ హాలిడేస్లో అంతా యువకులు విద్యార్థులు అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని బాగా క్రికెట్ ప్రాక్టీస్ చేయాలని చెప్పి మనసారా కోరుకుంటూ బాగా దిగ్విజయంగా కొనసాగాలని చెప్పి కోరుకుంటూ దీనికి హుస్సేను, చాంద్ బాషా, గౌస్ బాషా, సుల్తాన్ బాషా నలుగురు మంచి ఉద్దేశంతో బాగా విజయవంతం మనసారా అది కొంచెం ముందు రండి. ఓకే రియాజ్ భాయ్ లాంగ్ షాట్ ఓకే ఒక్క ఫోటో కపిల్ భాయ్ వెనకరండి.
ఆ మట్టి దాని మీద ఇది వేసుకుంటే అయిపోయేది కదా. 5 అడుగులు లోతన్న ఇది స్ట్రక్చర్ రోడ్డుకి 5 అడుగులు లోతుంటుంది. ట్రైనింగ్ ఇస్తారా? సో వికెట్లు ఉన్నాయి శివ. ఎవరు నేనే. నువ్వా? గుడ్ షాట్ నీకే. రా వెనక్కి రా.